వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి కథ తెలుసుకుందాం. అంటే మనుషుల్లో మంచి చేయడానికి కాదు, సమయం ఎలా ఉంటుంది అన్నది. ఒకసారి ఒక ధనవంతుడు ఉన్నాడు. అతను సాయంత్రం 5 గంటలకు ఒక ఫ్లైట్ జర్నీ చేయాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తుంది అనుకుందాం. అతను 5 o'clock ఫ్లైట్ అయితే 4 o'clockకే అక్కడికి రీచ్ అయి ఉంటే చెక్ ఇన్ అవుతుంది. కాబట్టి 3 o'clockకే డ్రైవర్ రమ్మని చెప్పాడు. తెల్లవారు ఏమైంది అంటే డ్రైవర్ రావడం కాస్త లేట్ అయింది. ఒక అరగంట లేట్ అయ్యేసరికి ఆ ధనవంతుడు అప్పటికే బాగా టెన్షన్ పడి డ్రైవర్ రాగానే ఒక పావు గంట అతను తిట్టిండు. దాంట్లో ఇంకో పావు గంట వెళ్ళిపోయింది. డ్రైవర్ అన్నాడు, సార్ రండి సార్, నేను షార్ట్ కట్ రోడ్లో మిమ్మల్ని చాలా వేగంగా ఇన్ టైంలో చేరుస్తా కదా అని అన్నాడు. సో షార్ట్ కట్లో తోలో వేగంగా వెళ్తూ ఉంటే మధ్యలో పోయిన తర్వాత టైర్ పంక్చర్ అయిపోయింది. దాంతో ఇక మరింత కోపానికి వచ్చిండు. 4 నుంచి 4:15 అవుతుంది. ఆ డ్రైవర్ని తిడుతుండు, ఈరోజు నాకు ఎంత ముఖ్యమైన పని తెలుసా, ఎట్లా మిస్ అయిపోతా తెలుసా అని. ఆ తోని ఎవరు రావట్లేదు. ఒక 5-10 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి బండి వేసుకొని వచ్చిండు. చూసి ఆపిండు, సార్ ఏమైంది అని. ఇట్లా ఎయిర్పోర్ట్ పోవాలి, లేట్ అవుతుంది అని అతను చెప్పినాడు. దాంట్లో ముందు సార్ బండి ఎక్కండి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో దించేస్తాను. మొత్తానికి ఆ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చిండు, తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో దించిండు. ఇన్ టైంలో ఆ ధనవంతుడు ఫ్లైట్ని పట్టుకున్నాడు. జర్నీ స్టార్ట్ అయింది. ఎక్కిన తర్వాత ప్రశాంతంగా టేకాఫ్ అయిన తర్వాత మనసులో అనుకున్నాడు, దేవుడా, ఈ పూటకు నువ్వు నిజంగా నా దిక్కున్నావు. సాక్షాత్ నాకు వాడంతా లేట్ వచ్చిండు, అది పంక్చర్ అయింది. అటువంటి విపత్కర పరిస్థితులలో ఈశ్వర, నువ్వు సాక్షాత్ పరమాత్మ లెక్క ఆ యువకుని రూపంలో వచ్చి నన్ను ఫ్లైట్ ఎక్కించినావు. నువ్వు నిజంగా దేవుడే నాకు ఆ రూపంలో వచ్చిండు అని అనుకున్నాడు. అని భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. సాధారణంగా చాలాసార్లు ఇట్లా జరుగుతుంటుంది. ఫ్లైట్ జర్నీ కొంత దూరం అయిన తర్వాత పైలట్ ఏమైనా అనౌన్స్ చేసిందంటే, చూడండి ఫ్లైట్కి 2 ఇంజన్లు ఉన్నాయి. 2 ఇంజన్లు ఒకటి ఫెయిల్ అయిపోయింది, ఒకటి ఇంజన్ ఉంది. మనం సేఫ్గా ల్యాండ్ అవుతామో లేదో తెలియదు. కాబట్టి అందరూ మీ యొక్క పారాచూట్లు, మీ యొక్క వివిధ అత్యవసర వ్యవస్థలు పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు, ఏమైందో తెలియదు అని అనౌన్స్ చేసాడు. ఆ ధనవంతుడికి కూర్చున్న చోట్లలో చెమటలు వచ్చేసి భగవంతుని యొక్క స్కెచ్ అర్థమైంది. అబ్బా పరమాత్మ, నాకు ఈ పూట మృత్యుగండం ఉందని నువ్వు కావాల్సుకుని డ్రైవర్ అరగంట లేట్ చేసినావు. నాకు అర్థం కాలేదు. కావాల్సుకుని షార్ట్ కట్ తోవలు తీసుకెళ్ళాము నన్ను, నాకు అర్థం కాలేదు. కావాల్సుకొని నువ్వు నన్ను ప్రాణం కాపాడటానికి టైర్ పంక్చర్ చేసి మరి నేను ఆ ఫ్లైట్ అందుకోకుండా చేసినావు. నాకు అర్థం కాలేదు. వాడెవడు గాడి కొడుకు వచ్చిండు, సాక్షాత్ ఏమో ధర్మరాజు లెక్క నన్ను తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించిండు. నాకు అర్థమైంది ఇక బతికి బచ్చోడు కష్టం అని. చూడండి, కథ ఇంతవరకు విన్నాం. తర్వాత ఏం జరిగింది అన్నది తర్వాత ముచ్చడం. ఇప్పుడు చూడండి, ఇంత క్రితం వరకు సాక్షాత్తు పరమాత్ముడే ఆ బైక్ యోగుని రూపంలో వచ్చేసి నన్ను టైంకి తీసుకొచ్చినావు, నా జీవితాన్ని గొప్ప స్థాయిలో తీసుకెళ్ళడానికి అని ఒక 10 నిమిషాల క్రితం అనుకున్నావు. అదే వ్యక్తిని, అదే బైక్ డ్రైవర్ను అతనే 10 నిమిషాల తర్వాత వాడు యమధర్మరాజు రూపంలో వచ్చేసిండు, నన్ను మృత్యుకు దగ్గర చేసిండు అని చెప్పిండు. చూడండి, ఆ యువకుడు దేవుడు కాదు, యమధర్మరాజు కాదు. ఉదాహరణ అనుకుందాం, ఒక యువకుడు అని. ఇదంతా దేని మీద ఆధారపడి ఉన్నది? మనకు టైం బాగా నడిస్తే ఆ యువకుడు దేవుడు అవుతాడు. టైం బాగా నడవకపోతే అదే యువకుడు యమధర్మరాజు అవుతాడు. కాలం ఆడుతున్న ఆట తప్పితే దీంట్లో మనుషుల యొక్క అది ఇది అన్నది ఏమీ లేదు. ఒక ఆట ఆడబడుతుంది, దాన్ని కాలం ఆడుతుంది, దానికి అధిపతి శంకరుడు. దట్స్ ఇట్. తర్వాత ఏం జరుగుతుందనేది మీరు ఆలోచించండి. మరొక మంచి కథతో చూద్దాం. అంతవరకు ధన్యవాదాలు.